అయితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్ సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన డిజిటల్ సిగ్నేచర్ ఉంది, ఈ కేబినెట్ అప్రూవల్ లేకుండా ప్రివిలేజ్ ఫీ తీసేశారు. దానివల్ల సంవత్సరానికి 1300 కోట్లు రావాల్సింది తగ్గిపోయింది. రెవెన్యూ తగ్గినప్పుడు ఫైనాన్స్ వీటి నుంచి కూడా వాళ్ళ కంకరెన్స్ ఉండాలి చేసి అక్కడ ఎవిడెన్స్ ఉంది. తర్వాత 3 డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చారు. అవసరం లేదు కొత్తగానే కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు. మూడవది ఎస్పీవై వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఫేవర్ చేశాడు. ఆయన మా దగ్గర గెలిచి ఎంపీగా ఆ తర్వాత పోయిన తర్వాత ఆయనకు చేశారు. ఇవి అలిగేషన్స్ తో పెట్టారు. దానికి పెద్దానికి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడెక్కడ ఎవిడెన్స్ ఉంది? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళు ఏ కథలు రాస్తున్నారో అందరికీ తెలుసు ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారని. ఒక్క చోట ఎక్కడైనా సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైనా చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా. ఒక్క సంతకం గవర్నమెంట్ దేనికి రిలేటెడ్ ఆ పాలసీ ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా, దానికి సంబంధించి వీళ్ళు చేసిన వ్యవహార శైలి ట్రాన్స్పరెంట్ గా ఉందా, ఓపెన్ గా ఉందా, ఎక్కడన్నా ప్రైవేట్ వాడికి ₹4 ఎక్కువ వచ్చేట్టు చేశారా? ఎక్కడా చేయనప్పుడు నువ్వు స్టోరీ ఎట్లా బిల్డ్ చేసావంటే అసలు సంబంధం లేదు. మీరు అవే చదవండి వాళ్ళ స్టోరీస్.